మళ్ళీ బెడ్రూమ్స్, ట్రెడిషనల్ కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ అందులో ఉంటాయి. ఇవన్నీ వాటర్ స్టోరేజ్కి. మేము ఏదైనా ఒకటే ఎంత నేచర్గా ఉంటే అంత బెటరు. మేము ఎక్కువ నేచర్. ఇది లోపల ఇంకో బాత్రూమ్స్ ఉంటాయి. చూడండి మిర్చి, మాకు ఎండుమిర్చి ఇక్కడ ఉంటుంది, పచ్చిమిర్చి ఇక్కడ దొరుకుతుంది. చూడండి హార్వెస్టింగ్ అంతా ఇక్కడ జరుగుతాయి. సో కరివేపాకు, కాకరి, చింత, ఎవ్రీథింగ్. మీరు తాటి ముంజలు చూస్తారా? చూడండి, మాకు ఇవి తాటి ముంజలు. ఇవి మా టీవీ. నా లెట్స్ గో. సో ఇది మా ట్రెడిషనల్ పొయ్యి. గ్యాస్ స్టవ్ అన్నీ ఉంటాయి, బట్ ఇక్కడ మేమంతా ఏదో ప్రిఫర్ చేస్తాం. చూడండి మా మదర్ కొత్తది రెడీ చేసేసారు అప్పుడే. సో ఇవి ఇక్కడే వస్తాయి, తినేస్తాయి. ఇవి సన్నజాజులు, లెమన్, క్యాష్యూ నట్స్, పూల మొక్కలు, తమలపాకు. వెళ్ళాం. సో ఈ క్యాష్యూ నట్స్ ఇట్లా పడేస్తాం. మేము తినము ఎక్కువ. మాకు దాంతో వైన్ కూడా చేయొచ్చు అని విన్నాను, కానీ బట్ నాకంతా ఓపిక టైం లేక ఈ కోళ్ళకే వేసేస్తాం. ఎందుకంటే నేచర్కి ఇచ్చేస్తాం. ఇవి చూస్తే ఈ బచ్చాలన్నీ వాటి కోసం మేము ఇది పెట్టినాం. మంచిగా చిల్ అవుతాయి ఇవి. విత్ సెక్యూరిటీ, విత్ వాల్స్, ఎవ్రీథింగ్ అన్నీ పెట్టుకుంటాం. Now let's go. చూడండి మా వాళ్ళందరూ ఊగడానికి ఉయ్యాళ్ళు, మొక్కలు, మొత్తం ఫ్యామిలీస్ అంతా ఇక్కడ ఉంటాం మేము. ఎక్కువ పడుకోవడం, కుర్చీలు. మేము ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చూసారా, మళ్ళీ ఫ్రెష్గా కాయపడింది. ఈ ఎర్రచంద్రం ఎక్కడ వేసావు అమ్మా? ఎర్రచంద్రం మొక్క ఎక్కడ వేసావు? ఓకే. సో మా వాళ్ళు ఎర్రచంద్రం తెచ్చారండి. ఇది ఎర్రచంద్రం తెలుసు కదా, చందనం. సో ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ బ్యూటీ. సో బ్యూటీ ప్రొడక్ట్స్ వెరీ సూన్ రెడీ అవుతాయి. అదొక మొక్క తెచ్చుకుంది మా అమ్మ. సో వీళ్ళు ఫ్రీ టైంలో కార్ వేసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ నర్సరీస్ ఉంటాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. చూసారా లెమన్ రెడీ అయిపోయింది. లెమన్ చూస్తే చిన్న చిన్న పీతలు ఉంటాయి అప్పుడప్పుడు. మేము అట్లే ఉసిరి చెట్టు, మెయిన్ రోడ్డు. ఇప్పుడు మనం ఈ రోడ్లోంచి పోదాం. ఇవి జాతి పెట్టలు. ఇవి వీడు పంతొమ్మిది తిరుగుతున్నాడు. వీడు సో నౌ వీఆర్ ట్రావెలింగ్ కదా. సో మీరు చూస్తే
సో ఇదంతా కారు అటు పార్కింగ్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు అది హౌసెస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదంతా వస్తాం. సో అక్కడ కూడా మేము కోల్డ్ క్యాన్ రెడీ చేస్తాం, ఎందుకంటే సమ్మర్లో ఎక్కడంటే అక్కడ చిల్ అయితే. దీస్ ఆర్ వాటర్, ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీస్. సో ఇది ఎక్స్ట్రా రోడ్డు. ఇక్కడ మేము స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేసినాం, ఈ గొయ్యి ఏదైతే ఉందో అక్కడ. బట్ యా, చేస్తాం స్లోగా. నిన్నే ముంజికాయలు కోసినాం, కనిపిస్తున్నాయా ముంజికాయలు. ఇది రోడ్డు. ఇక్కడ పోతే నెక్స్ట్ బేబీస్ ఇవి మంచిగా ఆడతాయి ఇవి. సో అన్ని బేబీస్ ఇందులో ఉంటాయి. మేము మట్టి తప్పిస్తాము అక్కడ, సో అట్లకి హెల్తీగా. ఇది మా పంప్ హౌస్, పవర్ రూమ్. సోలార్. సో మేము మొత్తం పవర్ మీద డిపెండ్ అవ్వము, ఎవ్రీథింగ్ ఈ సోలార్. సో ఇవి వీళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీ, కెమెరాస్, మానిటరింగ్. సో మా బ్రో తీసుకున్నాడు ఇవన్నీ. ఇక్కడ చూస్తే ఇవన్నీ పెద్ద కోళ్ళని ఇందులో ఉంటాయి. ఇవి జాతి కోళ్ళు, ఇవి కోడి పందాలకి. కెమెరాస్ అన్నీ లోపల సెటప్ ఉంటుంది. ఇవి నెక్స్ట్, ఇవి చూసారా పుంజులు, స్పెషల్గా టైం చేస్తారు ఇవి. సో ఇవన్నీ దాని హౌసెస్ ఇవన్నీ. ఇట్స్ వెరీ బిగ్ వన్. ఇలానే ఇక్కడికి వస్తే అనదర్ స్ట్రక్చర్. ఇక్కడ ఇట్లా అడ్డాలోకి నేను ఎంటర్ అయ్యా. ఇవన్నీ నేచురల్గా తింటాయండి. సో వాటిని ఎక్కడ కెమికల్ ఏముండదు. చూసారా, ధాన్యం కానీ అవి హోల్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ న్యాచురల్. ఎక్కడ కెమికల్ కానీ ఇటువంటి, మేము ఫుల్ ఆర్గానిక్ హెల్తీగా ఉంటాయి ఇవన్నీ. సో ఇది ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఒక షెడ్ ఇది జస్ట్ చూపిస్తున్నాం మీకు. సో ఇది ఇప్పుడు పాపం కట్టినాం, బయట పోతుంది అని. అన్నీ విత్ కెమెరాస్ మౌంట్ చేస్తాము. ఇదంతా వాటి ప్లే ఏరియా. వీటి వాటర్కి సోర్స్. ఇవన్నీ క్యాషూ నట్స్. సో ఇందాక మనం కట్ చేసాం కదా, సో దాన్ని పట్టుకొని తిరుగుతున్నాం. సో ఇవన్నీ వాటి అడ్డ ఇక్కడ వరకు మీరు చూడవచ్చు. పైన అన్ని సోలార్ కానీ అవి ఎక్లిప్టస్ అంటారు. గుడ్ ఫర్ ఇవి అయితే మీరు ఏదైతే ఇప్పుడు బాడీస్కి వాడతారో ఎక్లిప్టస్ ఇవన్నీ. మేము ఏది కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు, ప్రతిదీ మాకు దొరుకుతాయి. ఒకటే టైం ఏంటంటే అనుభవించాలి. ఇప్పుడు మేము ఇంకొక దాంట్లోకి, ఇదంతా మాది అగ్రికల్చర్. ఇందులోని అరటి, బొబ్బాటి, చాలా 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 చూద్దాం. ఇందులో మీరు ఏమన్నా సలహా ఇస్తే విల్ ప్లాన్ సమ్ రిసార్ట్స్, సో దట్ అదర్ పీపుల్ కూడా వచ్చి వాళ్ళు న్యాచురల్ థెరపీ లాగా చేద్దాం విత్ యువర్ సపోర్ట్. ఓకే, ఇదేదో కమర్షియల్ కింద కాదు. ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్. ఓకే, ఇది మాకు బిల్డ్ చేయడానికి కొన్ని ఇయర్స్ పట్టింది.
చూసారా సీతాఫలం. Okay, let's move on. ఇక్కడ యాక్చువల్గా చెప్పులు వేయము, కానీ ఈరోజు మీకోసం అన్ని తిరుగుతాం కదా లోపల లోపల అని చెప్పి వేసిన. సో ఇవన్నీ మాకు తాటి చెట్లు, కళ్ళు అయితే కరువు ఉండదు ఇక్కడ.